హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. రీసెంట్ గా ఒక వివాదం గట్టిగా రాచుకుంటూ ఉంది. ఏంటి ఆ వివాదం అంటే ప్లెకార్డ్స్ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలకు వస్తున్నారో ఆ యాత్రల్లో కానీ, ఆ పరామర్శించడానికి వెళ్ళిన ప్రదేశాల్లో కానీ, రైతులకు అండగా నిలవడానికి వెళ్ళినటువంటి ప్రదేశాల్లో కానీ, వారి కార్యకర్తలు చూపిస్తున్నటువంటి ప్లెకార్డులతోటి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా పోలీసులకి చాలా ప్రాబ్లం అయిందంట. ఎందుకురా అంత ప్రాబ్లం అంటే వాళ్ళు అందుట్లో రాసేటటువంటి రాతలు చాలా డిస్టర్బ్ చేస్తున్నాయంట వాళ్ళని. డిస్టర్బ్ చేస్తున్నాయా, భయపెడుతున్నాయా అన్నది ఎవరికి అర్థం కాని విషయం. ఎందుకంటే వాళ్ళు వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళకి, కూటమి వాళ్ళకి. వాళ్ళకే ప్రాబ్లం అవుతుందంటే వాళ్ళకి గట్టిగా తగులుతున్నాయా ఈ మాటలని అందరూ అంటూ ఉన్నారు. వాళ్ళకి తగులుతున్నాయో లేదైతే నాకు తెలియదు కానీ ఇటువంటి ప్లకార్డ్స్ ప్రేర్ చేసిన వాళ్ళని కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ఎక్కడ దాచారో ఇప్పటి వరకు తెలియలేదు. సో ఇటువంటి కామన్ గా జరుగుతూనే ఉంటాయి. దానికి ప్రతి చర్యలు కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని మచ్చుక్కి మీకు చూపిస్తా చూడండి. దా తర్వాత ప్రతివతా కబుర్లు చెప్పిన పరమాణం గాళ్ళ స్టోరీలు కూడా నేను మీకు చూపిస్తా. అవి కూడా చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ లో పలు ప్రదేశాలలో వాళ్ళ కార్యకర్తలు చూయించిన ప్లేకార్డ్స్ వాటిపైన ఉన్నటువంటి రాతలు, నినాదాలు ఏమైనా అనుకోండి భయకంపితుల్ని చేసే విధంగా ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, కొట్టారు తీసుకున్నాం, మా టైం వస్తుంది, కూ అని ఇచ్చి చెక్కేస్తామన్నారు. కూ అంటే నాకు తెలిసి బూత్ అనుకుంటా. కూ అంటే బూతే. సో చెక్కేస్తారంట అలా రాశారు. పాపం అక్కడ మనోడు ఫోటో కూడా ఉంది, బ్లర్ చేశారు. అయితే ఇక్కడ ఇది అసలైనటువంటి భయం కలిగించేటటువంటి విషయం. వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు. నిజంగానే భయపెట్టే విషయమే ఇది. రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు చెప్తే భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే పిల్లబచ్చేగల బుక్ అది, ఎవడు చూస్తాడు అంటున్నారు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం తలదన్నేలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని రాజ్యాంగాలే లేవు. ఆయన చిన్నతనం నుంచి వాళ్ళ తాతని, వాళ్ళ నాన్నని, వాళ్ళ ముత్తాతల్ని చూస్తూనే పెరిగారు. ఏ సబ్జెక్ట్ని ఎలా డీల్ చేయాలో, ఎంతవరకు ఎవడిని ఎలా కంట్రోల్ చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి అవగాహన ఉంది. అవసరమైతే ఆ అవగాహనని వేరే వాళ్ళకి అనుభవంగా చేయగలిగే సత్తా కూడా ఉంది. సో రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పారు. ఓకే, చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు కొంచెం వివాదాస్పదమైంది నిజంగా చెప్పాలంటే 2029 వైఎస్ఆర్సిపి వచ్చిన వెంటనే, గతంలో కూడా చాలా మంది చెప్పారు, ఎప్పుడైతే మ్యాజిక్ ఫిగర్ టచ్ చేస్తుందో సీట్లు 80 కన్ఫర్మ్ అయింది. 85, 87 మ్యాజిక్ ఫిగర్ దాటిందో గంగమ్మ తల్లి జాతరలో వేట తలకాయ నరికినట్టు రప్ప 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 కుదామంటూ పెట్టారు. వివాదాస్పదమే కదా ఇది డైరెక్ట్ గా థ్రెటన్ చేయటం. కాబట్టి కొద్దిగా ఆలోచించాలి రాసేటప్పుడు. ఇంకా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫోటో ఒకటి పెట్టి ఇంకోటి రాశారు, రప్ప రప్ప నరుకుతాం కొడకల్లారా అని. గతంలో కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జగన్మోహన్ గారికి ఒక రిక్వెస్ట్ పెడతాం జరిగింది. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో లాగా మమ్మల్ని కట్టడి చేస్తావా అన్న, కొద్దిగా ఫ్రీ హ్యాండ్ ఇస్తావా అని. అంటే దాని అర్థం ఏంటి, ఫ్రీ హ్యాండ్ ఇస్తే ప్రజాసేవలో బాగా చేసుకుంటారు అన్నది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి మనోగతమై ఉంటది. దాన్ని తప్పుగా చేసుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది చంద్రబాబు నాయుడు గారు కూడా తన నోటితో మరీ చెప్పారు. చాలా చాలా మంచిది అనమాట. దీన్ని లోకల్ సిఐ గారు, డిఎస్పీ గారు కూడా దీని గురించి మాట్లాడారు ప్రెస్ మీట్ పెట్టి. మరి ఎవడైనా రాని తొక్కి పడేస్తాం, బాలయ్య బాబు డైలాగ్ లేదు, ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అని ఇంకో పోస్టర్ రాశారు. ఇది కూడా పాపం కూటమి గుండెల్లో గుబ్బులు కలిగిస్తున్నటువంటి మ్యాటరే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ దీని గురించి మాట్లాడారు. తొక్కి పడతారా, ఏమని తొక్కి పడతారే అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అన్న వస్తాడు, అంతు చూస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2.0 మామూలుగా ఉండదు, ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాను. భూస్థాపితం చేస్తా అంటాం, కరెక్టా? భూస్థాపితం అంటే ఏంటి, వాళ్ళే చెప్పాలి మనకి. సో ఇంకొక వివాదాస్పదమైనటువంటి పోస్టర్ గురించి కూడా మీతో మాట్లాడారు. రెడ్ బుక్ అని ఒక పోస్టర్, టీడీపీ ఫర్ ఎవర్ అంటూ టీడీపీ వాళ్ళు పెడతాం కూడా జరిగింది. మరి దీన్ని ఏమంటారు, దీన్ని అంటారా వివాదాస్పదం అని? ఇప్పుడు నేను చూపిస్తున్న వ్యక్తిని రాత్రి 2ంటికి తీసుకుపోయారంట.
ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళ బామర్ది అంటూ కూడా కింద మ్యాటర్ పెట్టడం జరిగింది. సో అతను రాసిందే 2029లో వైఎస్ఆర్సీపీ వస్తే గంగమ్మ తల్లి జాతరలో పొట్టేల్ని వెలిచ్చినట్టుగా రప్ప 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 ఒక్కొక్కరిని అంటూ చెప్పడం జరిగింది. ఆయన ఎవరు తీసుకెళ్లారంట అర్థం కావట్లేదు. సో ఇది వైఎస్ఆర్సీపీ మీటింగ్స్ లో వాళ్ళ కార్యకర్తలు డిస్ప్లే చేసిన ప్లేకార్డ్స్, వీటి గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే దీని తర్వాత నేను ఇప్పుడు మీకు చూపించబోయేవి చెత్తలు అన్నమాట. చెత్తలు వీళ్ళంట ప్లేకార్డ్స్ పట్టుకున్నారు టీడీపీ వారు, అదేవిధంగా జనసైనికులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్ట్ గా అటాకులు చేయండి, చంపేయండి అని చెప్పిన మాటలు మనం ఇప్పుడు విన్నామా. ఇది ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనం, దాన్ని మీకు వినిపిస్తున్నా, వీలైతే చూపిస్తే కూడా. చంద్రబాబును అధికారంలోకి తేవడానికి ఎంతకైనా తెగిస్తానని, అవసరమైతే మర్డర్ అయినా చేస్తానని టీడీపీ తిరుపతి నియోజకవర్గ పరిశీలకుడు భాస్కర్ నాయుడు అన్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కలకలం రేపాయి. తిరుపతిలో జరిగిన మినీ మహానాడులో భాస్కర్ నాయుడు ఆవేశపూరితంగా, వివాదాస్పదంగా మాట్లాడారు. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలతో కష్టించి పనిచేయాలని, ఎంత డబ్బైనా ఖర్చు పెడతామని ఆయన అన్నారు. పదవుల కోసం కాకుండా పార్టీ కోసం చిత్తశుద్ధిగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. అది అధికారానికి రావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఇది నా అధ్యయనం. అందుకోసం నేను కష్టపడతాను, పార్టీకి సమయం ఇస్తాను, ఏమైనా చేస్తాను, అవసరమైతే చేస్తాను. నాకు తెలుగుదేశం పార్టీ రావడమే ముఖ్యం. అధికారానికి ప్రతి కార్యకర్త పోవండి, ఎందుకు గెలుపు మనం తిరుగుతుందో. అవసరమైతే మటర్ కూడా చేస్తానని మహానాడు వేదికగా మాట్లాడినటువంటి ఇతన్ని ఏం చేయాలి చెప్పండి. మాకు డౌట్, ఏం చేయాలి? ప్లే కార్డ్స్ పట్టుకుంటే అరెస్ట్ చేయాలంటే ఈయన ఏం చేయాలి అంటున్నా, చెప్పండి. ఇది ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి మీకోసం అద్భుతమైనటువంటి వీడియోస్ ఉన్నాయి, చూపిస్తా వినండి. ఇది అనంతపురం జిల్లాకు చెందిన జనసేన నేత మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే వైసీపీ నేతల తలలు నరుకుతామన్నారు. మదనపల్లి జనసేన సమావేశంలో రాప్తాడుకు చెందిన మురళి ఈ వ్యాఖ్యలు చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సహా ఏ రెడ్డినైనా సరే తెగ నరుకుతామన్నారు. కేసులకు భయపడేది లేదు అన్న మురళి, మీరు రెడీ అయితే మేము రెడీ అంటూ పవన్ కళ్యాణ్ ముందే వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. మమ్మల్ని ఎనికి పట్టుకొని మనం నీతిగా ఉందాం, ప్రతి ఒక్కరికి మర్యాదిద్దామంటూనే మేము తగ్గుతున్నాం. మేమంటూ మా తానంటూ వదిలేసి ఏమైనా చేయండి అంటే మీ తలకాయలు నరకడానికి మేము ఎటువంటి ఆలోచన చేయం. ఏ జనసైనికులు కూడా తాను మాట కట్టుబడే మేము ఎనికి తగ్గుతున్నాం తప్పితే మీ మీద భయంతో కాదు. మేము ఇది సభాపూర్వకంగా చెప్తున్నాను. అంటే కాదు, జిల్లాలో ఎటువంటి రెడ్డైనా కానీ మేమేనా టీడీపీ వారు మాట్లాడుతున్నారు, వినండి పద్ధతిగా. కొడకల్లారా కలుసుకోండి, గుడ్లోకి వెళ్ళి ముక్కోండి. మీ కర్మ గాని మేము గాని అధికారంలోకి వచ్చామా ఏ మూల కాకుండా ఎంతబడి వస్తాం, ఎత్తుకుంటూ వస్తాం. కొడకల్లారా ఎందుకు వస్తారన్నా? భోజనం చేయడానికి వస్తారా వీళ్ళంతా? మరి వీళ్ళని ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు ఏదో లా అండ్ ఆర్డర్ మేము చిత్తశుద్ధిగా పరిపాలిస్తున్నాం చెప్తున్నాం, వీళ్ళందరినీ ఏం చేయాలి మరి చెప్పండి సార్. వీళ్ళందరినీ మనం ఏం చేయాలి చెప్పరా? మీరెందుకు చెప్తారు సార్? సో ఇలా వీళ్ళే విచక్షణ కోల్పోయి కుక్కల్లాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారే, మరి వీళ్ళని ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నారు. చెప్పండి ఏం చేస్తారు సార్? వాళ్ళేమో పాపం ప్లే కార్డ్స్ పట్టుకున్నందుకు అరెస్ట్ చేస్తారంటారు, ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తారని అడుగుతున్నాం. ఇప్పుడు రప్ప రప్ప నరుగుతామంటూ ఒక వ్యక్తి ప్లే కార్డ్ పట్టుకున్నారు కదా. ఆ ప్లే కార్డ్ పట్టుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? టీడీపీ నాయకుడు, టీడీపీ సభ్యత్వం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లోకి వచ్చి ప్లే కార్డ్స్ పట్టుకుని రప్ప రప్ప నరుకుతామంటే ఎలా? అది ఎలా నమ్ముతారు? దీని గురించి మీరు కూడా విషయం చూడండి ఒకసారి. రవితేజ మీకు పక్కన ప్లే చేస్తాను. ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. రవితేజ ఎవరు తెలుసా? రవితేజ కూడా టీడీపీ కార్యకర్తేనంటూ తల్లిదండ్రులు ప్రకటించారట. టీడీపీ టీడీపీ పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నట్టు కార్డు కూడా చూపించారు చూడండి. లెఫ్ట్ సైడ్ లో కనబడుతున్నట్టు ఆ కార్డు, అదే ఆ టీడీపీ సభ్యత్వపు కార్డు. సో
సో మరి టీడీపీ కార్యకర్త అయి ఉండి సభ్యత్వం తీసుకొని ఉండి మరి మళ్ళీ రఫా నరుకుతానంటే మరి ఎవరిని బెదిరించాడు ఆయన, దాని వెనుక ఏదైనా ప్రోద్బలం ఉందా అంటే ఆ కుటుంబీకులు చెప్తున్న ఇదిగోండి ఇప్పుడు మీకు పక్కన ప్లే చేస్తున్నా చూడండి. ఇది రవితేజకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆధార్ కార్డు, ఆయన సంబంధించినటువంటి విశేషాలు. వీళ్ళు వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగ్లో ఎందుకు ప్లే కార్డ్స్ పట్టుకుంటున్నారంటే ఇది కుట్రలో భాగంగా జరుగుతుంది. ఇలాంటి ప్లే కార్డ్స్ పట్టుకొని ప్లే చేసి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్మాదులు ఉన్నారు, వాళ్ళు చూడండి ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అంటూ రాంగ్ ప్రోపగండా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఇలా టీడీపీ వారే కావాలని వాళ్ళ కార్యకర్తలనే వీళ్ళలోకి పంపించి ఇటువంటి విష ప్రచారాన్ని, ఇటువంటి రాంగ్ మెసేజ్ ని ప్రజలకు అందేలాగా చూస్తున్నారంటూ వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి తరుణం ఇది. ఇటువంటి వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి, వీళ్ళ నాయకుల్ని ఏ చెప్పులతో కొట్టాలి? పక్కవాడి మీటింగ్లోకి వచ్చి వాళ్ళు రాసిన ప్లే కార్డ్స్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు రాశారని చెప్పడం వెనక అసలు కుట్ర దాగుంది. ఇంకా మిగిలిన వాళ్ళ గురించి కూడా చూస్తారు, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎవరి ప్రోద్బలంతో రాశారు, వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అనేది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెతికి తీస్తూ ఉన్నారు. చూసారు కదా, ఇది వాళ్ళేమో ప్లెకార్డ్స్ పట్టుకుంటే దుర్మార్గులు, నీచులు, సంఘ విద్రోహ శక్తులు, వీళ్ళేం డైరెక్ట్ గా మైక్ ముందు చంపేయండి, నరికేయండి అంటే మంచి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఒక వీడియో పెడుతున్నా చూడండి. ఆయన కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కొట్టండి, తరమండి అని బస్సు మీద నుంచి అరుస్తూ ఉంటాడు. ఆ వీడియో ఒకసారి చూడండి. చూసారు కదా, మరి నాయకుడే ఇలా ఉంటే మరి ప్రజలు ఇంకా గాలిగా ఉంటారు కదా, అవునా కదా? ఆయన చెప్పింది చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? గాలినాయలు. సో ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఎవరిని నిందించుకుంటారో తెలియదు, కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ లో ప్లెకార్డ్స్ వాళ్ళే పట్టుకున్నారు టీడీపీ వాళ్ళు. అంత ముందు వీళ్ళు చేసిన దాంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్లెకార్డ్స్ పట్టుకున్నారన్నా కూడా చాలా తక్కువే అని చెప్పడమే నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.